బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక 8 ప్రైవేట్ కాలేజీలు ఇక హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేశాయి. ఫైర్కి సంబంధించిన ఎన్ఓసీలు మరి ఇచ్చినట్టుగా ఆ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్టు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఆ 8 కాలేజీల మీద ఇప్పటికే కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. రైట్, ఒకసారి ఆ 8 కాలేజీలు ఏంటి, ఆ స్టోరీ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. మా ప్రతినిధి మూసం శ్రీనివాస్ ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. సో మూసం, అసలు ఏం జరిగింది, 8 కాలేజీల యజమానులు ఎవరు, సో ఆ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన విషయం ఎలా వెలుగులోకి వచ్చింది? శ్రీశైలం ప్రధానంగా ఇంటర్మీడియట్ కాలేజీలో ఆ కాలేజీలకు ఇచ్చినటువంటి భూముల విషయంలో ఇచ్చేటువంటి ఏదైతే ఎన్ఓసీలు ఉంటాయో ఆ ఎన్ఓసీలలో హైడ్రా కమిషనర్ సంతకాన్ని లేకుండా హైడ్రా కమిషనర్ సంతకం చేసినటువంటి బట్కల్పూర, అలాగే జూనియర్ కాలేజీ ఎస్ఆర్ నగర్, ప్రియాంక జూనియర్ కాలేజీ మెహదీపట్నం, మదర్స్ గర్ల్స్ జూనియర్. రైట్, కొంత టెక్నికల్ ఇష్యూ నడుగా తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ హైడ్రా కమిషనర్ రంగనాథ్కి సంబంధించినటువంటి సంతకాన్ని ఫోర్జరీ చేయడంతో 8 కాలేజీలకు సంబంధించి మరి వాటి యజమానుల మీద కొంత ఎఫ్ఐఆర్ నమోదైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం ఈ సంతకం ఫోర్జరీకి సంబంధించినటువంటి కేసు కొంత చర్చనీయాంశంగా మారింది. సో ప్రధానంగా ఒక 8 కాలేజీలు మరి సంతకాన్ని ఫోర్జరీ చేసినట్టుగా తెలుస్తుంది. రైట్, సో మొత్తం మీద ఈ రకమైనటువంటి చర్చ అయితే కీలకంగా మనకు వినిపిస్తుంది. సో ఒకసారి దానికి సంబంధించిన అప్డేట్స్ మరోసారి తెలుసుకుందాం. కొంత టెక్నికల్ ఇష్యూ కనిపిస్తుంది. బట్ రంగనాథ్ సంతకం ఫోర్జరీతో మాత్రం కొంత చర్చగా మారింది. సో 8 కాలేజీలు ఫైర్ ఎన్ఓసీలు ఇవ్వకున్నా కానీ ఇచ్చినట్టుగా మరి ఒక ఫోర్జరీ చేసి వాటిని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కొంత కంప్లైంట్ కూడా ఫైల్ అని తెలుస్తుంది. రైట్ మూషం, ఎస్ కంటిన్యూ చేయండి. రైట్, కంటిన్యూ చేయండి మూషం. ఎస్, మనము ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఆ 8 కాలేజీలు ప్రధానంగా 8 కాలేజీలకు సంబంధించినటువంటి విషయంలో దాంతో పాటుగా మరొక 60 కాలేజీలకు సంబంధించినటువంటి ఎన్ఓసీలను కూడా స్క్రూటినీ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి రంగనాథ్ ఖచ్చితంగా ఈ విషయంలో ఆ కాలేజీలకు సంబంధించినటువంటి పర్మిషన్లను రద్దు చేయడమే కాకుండా వాటిపైన క్రిమినల్ కేసులను నమోదు చేయాలి. ఇక సంతకం ఫోర్జరీ చేసినటువంటి వాళ్ళను ఖచ్చితంగా శిక్షించాల్సినటువంటి సందర్భాన్ని కూడా రంగనాథ్ అయితే గుర్తు చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం శ్రీశైలం. ఇక ఇది ఇప్పుడు బాగా హాట్ టాపిక్ గా మారింది. ఇక 8 కాలేజీలు ప్రధానంగా 8 కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ లొకేషన్ లో ఉన్నాయి? ఎస్, 8 కాలేజీల గురించి మనం మాట్లాడుకున్నట్టు ఉంటే హైందవి జూనియర్ కాలేజ్ బర్కత్పుర, రెసిడెన్స్ జూనియర్ కాలేజ్ ఎస్ఆర్ నగర్, ప్రియాంక జూనియర్ కాలేజ్ మెహదీపట్నము, మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ విద్యానగర్, శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ చంద్రయానగుట్ట, న్యూ ఎరా జూనియర్ కాలేజ్ చిక్కడపల్లి, సహిన్ జూనియర్ కాలేజ్ శివరాంపల్లి, వశిష్ఠ జూనియర్ కాలేజ్ తెల్లాపూర్. ఈ 8 కాలేజీలకు సంబంధించినటువంటి విషయం ఇప్పటికైతే కేసు అయితే నమోదు చేశారు. వీళ్ళు అందరూ కూడా 8 కాలేజీల వాళ్ళు కూడా రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్టుగా ఇప్పటికే ధృవీకరించడం జరిగింది. ఇక 8 కాలేజీలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఈ ఇంటర్మీడియట్ బోర్డు ఆ కాలేజీలకు సంబంధించినటువంటి పర్మిషన్ రద్దు చేయాలంటూ హైడ్రా అధికారులు ఇప్పటికే ఒక దరఖాస్తు అయితే పెట్టడం జరిగింది. దాంతో పాటుగా వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇలానే ఎన్ఓసీలు సబ్మిట్ చేసినటువంటి మరొక 60 కాలేజీలకు సంబంధించినటువంటి ఆ యొక్క ఎన్ఓసీల పైన కూడా పూర్తి స్థాయి స్క్రూటినీ మాత్రం కొనసాగుతా ఉంది. మరి ఇది సంతకం పెట్టింది రంగనాథేనా, మరొకరు ఎవరైనా ఏంటి అనేది తేట తెల్లం కావడానికి అయితే మరికొద్ది రోజులు అయితే పట్టబోతా ఉంది. ఎందుకంటే రంగనాథ్ సంతకం పెట్టారా లేదా అనేది తను చూసి మళ్ళీ క్లారిటీ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక ఈ 8 కాలేజీలు ఎక్కడ కూడా దరఖాస్తు చేసుకోలేదు, ఎన్ఓసి కావాలని చెప్పేసి దరఖాస్తు చేసుకోలేదు. ఏదో ఎన్ఓసి సాధించినటువంటి కొన్ని కళాశాలకు సంబంధించినటువంటి ఆ యొక్క ఎన్ఓసీలను వీరు పూర్తిగా కాపీ కొట్టినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక సంతకం విషయానికి వచ్చినట్టు ఏదంటే ఇది చాలా క్రిమినల్ కేసుగా మాత్రం చెప్తా ఉన్నారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అందులో హైడ్రాకి సంబంధించినటువంటి కమిషనర్ గా వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా రైట్, సో మొత్తం మీద ఇది హైడ్రా కమిషనర్ రంగనాథ్కి సంబంధించి ఇప్పటికే సంతకం ఫోర్జరీ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేశారు కాబట్టి హైడ్రా పేరును దుర్వినియోగం చేస్తూ నకిలీ ఏదైతే
ఎఫ్ఐఆర్కు సంబంధించిన నకిలీ ఫైర్ ఎన్ఓసిని సృష్టించిన కళాశాలలు వాటిని ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించాయి. సో ఈ విషయం గుర్తించినటువంటి అధికారులు దీనిపై విచారణ చేపట్టగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసినట్లుగా నిర్ధారించారు. దీంతో నకిలీ పత్రాలు సమర్పించిన 8 ప్రైవేట్ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఈ ఘటనపై లేక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇక ఫోర్జరీ, నకిలీ పత్రాలు సృష్టి తదితర కోణాల్లో పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేపట్టారు. అలాగే మాజీ ఫైర్ డీజీ నాగిరెడ్డి సంతకాలను కూడా ప్రైవేట్ కాలేజీ యజమానులు ఫోర్జరీ చేశాయి. ఇక నాగిరెడ్డి సంతకాలతో ఎన్ఓసి పత్రాలు సృష్టించాయి. అయితే నాగిరెడ్డి స్థానంలో కొత్త ఫైర్ డీజీ రావడంతో ఈ వ్యవహారం బయటపడింది. నాగిరెడ్డి లేకపోయినప్పటికీ అతని పేరుతో సంతకాలు రావడంతో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇక ప్రధానంగా నకిలీ ఎన్ఓసీలు ఇచ్చినటువంటి 8 కాలేజీలకు సంబంధించి ఒకసారి మనం ఆ అప్డేట్స్ కనుక చూస్తే, ఒకటి కైట్స్ జూనియర్ కాలేజ్ ఓల్డ్ బోయినపల్లి, విజ్ఞాన భారతి జూనియర్ కాలేజ్ యాప్రాల్, శ్రీ అభ్యాస్ జూనియర్ కాలేజ్ అల్వాల్ అండ్ సిఎంఎస్ కామర్స్ జూనియర్ కాలేజ్ ఈసీఎల్, ఎక్సలెన్సివ్ జూనియర్ కాలేజ్ పేట్ బషీరాబాద్, శ్రీ నారాయణ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఉప్పల్, ఎక్సలెన్స్ జూనియర్ కాలేజ్ దమ్మాయిగూడ, కెరియర్ పాయింట్ జూనియర్ కాలేజ్ పేట్ బషీరాబాద్ అండ్ దాంతోపాటు ఇంకొన్ని కాలేజీలు కూడా మరి ఫేక్ ఎన్ఓసీలు ఇచ్చినట్టుగా కొంత అయితే చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ సో రంగనాథ్కి సంబంధించినటువంటి సంతకాన్ని ఫోర్జరీ చేసినటువంటి నేపథ్యంలో కొంత చర్చ అయితే మనకు ప్రధానంగా వినిపిస్తుంది. బట్ ఇందులో ఇంకా కొన్ని కాలేజీలు కూడా గుర్తించాల్సి ఉన్నది. ఇప్పటికే మరొక 60 కాలేజీలకు సంబంధించిన ఎన్ఓసీలను కూడా స్క్రూటినీ చేస్తున్నట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. ఇందులో కొన్ని కాలేజీలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే హైందవి జూనియర్ కాలేజ్ బర్కత్పుర కావచ్చు, లేకపోతే రెసెంట్స్ జూనియర్ కాలేజ్ ఎస్ఆర్ నగర్ కావచ్చు, అండ్ జూనియర్ కాలేజ్ మెహదీపట్నం కావచ్చు, అండ్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ విద్యానగర్ శ్రీ చైతన్య, జూనియర్ కాలేజ్ చంద్రాయనగుట్ట న్యూ కావచ్చు, ఎరా జూనియర్ కాలేజ్ చిక్కడపల్లి షాహీన్ కావచ్చు, జూనియర్ కాలేజ్ శివరాంపల్లి వశిష్ఠ కావచ్చు, అండ్ కాలేజ్ తెల్లాపురంపై అంటే తెల్లాపూర్లో సంబంధించిన మరొక కాలేజ్ పైన మొత్తం పూర్తిగా కేసులు నమోదైన ఇంకొన్ని కాలేజీల స్క్రూటినీ జరుగుతుంది. ఇట్లా 60 కాలేజీలు 70 కాలేజీల వరకు అయితే స్క్రూటినీ జరుగుతుంది. మరి ఏ కాలేజీ ఫోర్జరీ చేసినటువంటి నకిలీ పత్రాలను ఇచ్చింది, ఎవరు సంతకాలని ఫోర్జరీ చేశారనేటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ కూడా ఇప్పటికైతే మొదలుపెట్టారు. బట్ ఇంటర్ బోర్డుకు సంబంధించి మరి ఈ తప్పుడు ఫోర్జరీ సంతకాలు చేసినటువంటి కాగితాలని సబ్మిట్ చేసినటువంటి ఆ ప్రైవేట్ కాలేజీల పర్మిషన్ సైతం రద్దు చేయాలంటూ ఇక మరి అధికారులు అయితే ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది.